ఫుడీ లవర్స్ ఈరోజు మనమైతే కేరళ స్టైల్ ఎగ్ మసాలా అయితే చేసుకోబోతున్నాం. ఈ మసాలా మనకి గుమ్మగుమ్మలాడిపోయే రీతిలో మన స్టైల్లో చేసుకుందామా. ముందుగా ఒక అయితే ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంతోపాటు కొంచెం పసుపు ఇంకా కొంచెం పెప్పర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా మనం 1/2 కట్ చేసుకున్న గుడ్లని ఇలా తిరగేసుకుని పెట్టుకుంటే ఏమవుద్దంటే అటువైపుకి మనకి మంచి కలర్, ఫ్లేవర్, టేస్ట్ అనేవి గుడ్డుకి బాగా పడతాయి అన్నమాట. సో అందుకని మనం ఈస్ట్ వైపు పెట్టుకుంటున్నాం అనమాట. తర్వాత పెట్టుకుని ఒకసారి ఇలా టాస్ చేసుకుని ఆ తర్వాత కంచేపటికి ఇలా మంచిగా రంగు అయితే మారుతాయి అనమాట. ఆ విధంగా తిరగవేసుకుంటే ఇటువైపు కూడా మనకి మంచి కుక్ అలాగే మంచి కలర్ రంగు కూడా వస్తుందన్నమాట. అందుకోసం మనం పెట్టుకుంటాం. ఇంకేముందండి, గుడ్లన్నీ మనం ముందుగా ఈ విధంగా తిరిగేసుకుని రెండో వైపు కూడా కొంచెం మనకి కలర్ అలాగే మోస్ట్లీ అటువైపు కూడా మనకి బాగా కుక్ అవ్వేలా చూసుకోవాలన్నమాట. ఫ్లేవర్ అంతా అయిన తర్వాత మంచిగా ఒక ప్లేట్ తీసుకుని అందులోకి మనం ఆల్రెడీ వేపుకొని ఈ గుడ్లని పక్కకి తీసుకుని పెట్టుకోవాలి. ఆ నెక్స్ట్ ఏం చేయాలంటే మొత్తం 6 గుడ్లు మనం తీసుకుని ఇలా పెట్టుకుని అదే కడాయిలో మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అలాగే చాప్ చేసి పెట్టుకుని ఒక 2 ఆనియన్స్ బయట కట్ చేసుకున్నాం మనం పచ్చిమిరకాయలు కూడా మనం ఇంట్లో వేసుకోవాలన్నమాట. ఒక 3 పచ్చిమిరకాయలు సరిపోతాయి, లేదా మీ ఇష్టం, కారం మీ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మనం ఒక చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకుని దాంతోపాటు నేనైతే వెల్లుల్లి కారం వేసుకున్నాను. మీరు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాతకి కావాల్సినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే దాంతోపాటు మనం కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆ ఆనియన్ ఇంకా మనకి మంచి గ్రేవీ రావాలంటే ఏం చేయాలి, మనం ఇలా నీళ్ళు అయితే వేసుకుని కంచేపు వదిలేస్తే మనకి నూనె అయితే పైకి తేలిపోద్ది అనమాట. ఈ విధంగానే ఒకసారి మనం మూత క్లోజ్ చేసుకుని చూసుకోవచ్చు మీరు. ఇలా మంచి కుక్ అవి నూనె అంతా మనకి పైకి అయితే తేలిందంట. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ టాస్ చేసి పెట్టుకుని ఈ ఎగ్ని వేసుకుని ఉప్పు వేసుకోవడం ఏమవుద్దంటే ఆ కూరలో ఉన్న మసాలా, కారం, ఉప్పు ఇవన్నీ కూడా మనకి గుడ్డు లోపలికి అయితే బాగా చొచ్చుకుని వెళ్తాయి అనమాట. సో దానివల్ల ఏమవుద్దంటే మనకి ఎగ్ మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో అందుకోసం నేనైతే తిప్పి అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలితే ఇలా రివర్స్లో కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఈ విధంగా కొన్ని ఆ విధంగా కూడా వేసుకుని నేను మీకు అయితే చూపిస్తున్నాను. తర్వాత ఏం చేయాలంటే ఆ గ్రేవీని మనం పైన వేసుకుంటే మనం చూసుకోవచ్చు. ఆ గ్రేవీని పైన వేసుకోవడం వల్ల ఏమవుద్దంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఆ తర్వాత కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి తీసేస్తే అంతేనండి, కేరళ స్టైల్ గుమ్మగుమ్మలాడిపోయి ఎగ్ మసాలా అయితే మనకైతే రెడీ అయిపోయింది. అది జనరల్గా బ్లాక్ గ్రేవీ ఉంటుంది, మనైతే రెడ్ గ్రేవీ ట్రై చేసాం. సో ఎలా ట్రై చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి.